నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ మనం ప్రస్తుతానికి వస్తే సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలంలో మధుర నగర్లో ఉన్నాము, మధుర విలేజ్లో ఉన్నాము. సో ఇక్కడ చూసినట్టయితే కనుక మనతో పాటు సర్పంచ్ గారు, కాబోయే సర్పంచ్ గారు నవీన్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాము. అసలు గెలవడానికి ఎందుకు చెప్పాలంటే కనుక ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న బరి అయితే దారుణంగా ఉండేది. అంటే చిన్న విలేజ్ అయినప్పటికీ 2 పార్టీలు కూడా కలిసిన చూసి అంటే విన్నాం మేము. కాబట్టి మనం తెలుసుకుందాం అన్నమాట. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు నవీన్ గౌడ్. ఓకే సార్, చెప్పండి ఎలా జరిగింది? అంటే ఉత్కంఠభరితంగానే మేము విన్నాము సర్వేలో. ఉత్కంఠభరితం ఏమి ఉండలేదు. అయితే ఫస్ట్ అనుకురు కానీ అనుకున్న రీతిలో అయితే ఎలక్షన్ ఏం లేదు. ఓకే. మా విలేజ్లో నా మీద నమ్మకంతో మా విలేజ్ ప్రజలందరూ మహిళలు కానీ పెద్దలు కానీ యువకులు కానీ ఫస్ట్ అనుకురు అందరూ పోటాపోటీ ఉంటుంది అనుకురు. కానీ ఆ ఓట్లు లెక్కిస్తుంటే చాలా వారి సైడ్ అన్నట్టుగా నాకు మద్దతు చెప్పారు అందరు, ప్రతి ఒక్కరు. నాకైతే అందరూ అనుకుంటారు టగ్గఫర్ అనుకుంటారు, కానీ నాకు టగ్గఫర్ కాదు అది. నా మీద అభిమానంతో ప్రతి ఒక్కరు నాకు మోటివేషన్ గెలిపించాలని వాళ్ళే దేవుళ్ళ మొక్కి ఈయన గెలవాలి, మళ్ళీ ఈయన గెలిస్తే మళ్ళీ ఊరేమి ఇంకేమన్నా అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో నాకు ఈ అవకాశం 2వ సారి ఇచ్చారు. అదే వాళ్ళు నాకు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఊరును ఇంకా మంచిగా, ఇంతకుముందే దీన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించారు మన ఇంతకుముందు ఉన్న కలెక్టర్ హనుమంతరావు గారు. ఇలా మళ్ళీ ఈ ఊరును ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి నా శాయశక్తిగా కృషి చేస్తా. ఎందుకంటే మా స్థానిక ఎమ్మెల్యే నర్సాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సునీతమ్మ గారు ఉన్నారు. కాబట్టి ఆమెకు వచ్చే నిధుల నుంచి కంపల్సరిగా ఆమెతో కొట్లాడైనా తీసుకొచ్చి నా ఊరిని ఇంకా అభివృద్ధి చేస్తా. ఇలాగే నా ఊరు ప్రజలు నన్ను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. కంపల్సరీ పార్టీలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పనిచేస్తా. పార్టీకి సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి పనిచేసి ఈ ఊరును ఆదర్శ గ్రామంగా మళ్ళీ ఇంకా దినదిన అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తా. సార్, ఇప్పుడు నేను ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు 15 ఫైనాన్స్ ఉంది. అవును, ఈసారి డబుల్ అయ్యింది. సో నేను ఏమనుకుంటానే మీ గ్రామం కూడా డబుల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం 14 ఫైనాన్స్ 13 ఫైనాన్స్ ఉన్నప్పుడు కొంచెం బడ్జెట్ అనేది తక్కువ ఉంది. ఈసారి గ్రామ పంచాయతీ నిధులు కూడా ప్రత్యేకంగా వస్తున్నాయి. సో దాన్ని మీరు ఎలా వినియోగిస్తారు? మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? మేజర్ ప్రాబ్లమ్స్ ఏమంటే మా విలేజ్లో కొంచెం ఏంటంటే సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాగానే వేసినా, ఇంకో 2-3 సీసీ రోడ్లు ఉన్నాయి. కొంచెం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. ఆ నిధులను ఎలాంటి అవకతవకలు జరగకుండా గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెడతా. నాకు ఏదో చేద్దామని ఏం ఉద్దేశం లేదు. ఈ ఊరు కోసమే ఖర్చు పెడతా, ఈ ఊరు ప్రజల కోసమే ఖర్చు పెడతా. ఈ ఊరును ఆదర్శ గ్రామంగా ఈ జిల్లాలోనే ఫస్ట్ ఉండే విధంగా కృషి చేస్తాం. ఎందుకంటే మాకు కూడా అంటే ఇప్పుడు మేము ఎలక్షన్ జరిగాయి, మీరు గెలిచారు సార్. 2వ సారి అంటే ప్రజలు మీ పైన గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. కాబట్టి మీరు ఊరికి ఏదో చేస్తారు అంటే ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. సార్ ఈసారి మాధవి గారు మీరు గట్టిగా ప్రయత్నం చేసినట్టు మాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ కలవదు జనరల్గా. అంటే ఏదైనా చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ విలేజ్కి వచ్చేటప్పుడు కొంచెం అంటే మీకు మేము అనుకున్న ప్రకారంగా అయితే 100 మెజార్టీ రావాలి, 100 ఓట్లతోటి. సో మీకు ఇప్పుడు కొంచెం తగ్గినట్టే అనిపించింది. ఇక కలిసిరా కలదని వాళ్ళ విజ్ఞతగా చేస్తాం. మేము అంతా పట్టించుకోం వాళ్ళ గురించి. నా మీద నమ్మకంతో నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త, నేను ఇప్పుడు నా ఒక్కరి గెలుపు కాదు ఇది, నా ఎంబడి ప్రతి ఒక్కరి గెలుపు, మా విలేజ్ గెలుపు ఇది, నా గెలుపు కాదు ఇది. ఈ గెలుపు నా ఒక్కరి సొంతం కాదు, అందరి సొంతం. నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే మా గ్రామ మహిళలు నా మీద పెట్టుకున్న నమ్మకం, అంటే నవీన్ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది అని 2వ సారి అవకాశం ఇవ్వాలి. నా మీద చెప్పడానికి అవతల పార్టీలకు ఎలాంటి లేదు. ఎప్పటికీ వాళ్ళే నా తప్పితే ఇంకోటి లేదు. కాబట్టి ఎప్పటికి వాళ్ళే అనేది కాదు, పబ్లిక్లో సేవ చేస్తే ఎప్పటికి ఉండొచ్చు. రాజకీయంతోనే కాదు, అది రాజకీయంతోనే సేవ నేను లేదు, సేవ చేయకుండా ఎప్పుడైనా చేయొచ్చు. ఈ ఊరు నా పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం కంపల్సరీ నెరవేరుస్తా. ఈ గెలుపు నా ఒక్కని సొంతం కాదు, మా గ్రామ ప్రజలందరి సొంతం. ఇది నా ఒక్కని సొంతం కాదు. నా కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఈ గెలుపు అంకితం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఉంటారు, మేము గెలవలేము కదా, గెలిచినా కూడా ఒక్కోసారి అనుకుంటాడు ఏమంటే నాకు ఓటు వేసినోడికి నేను పనిచేస్తాను. అలాంటి ఏం లేదు, పార్టీలకు నాకు సంబంధం లేదు. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు, నాకు ఓటు వేసిన వారు కానీ వేయని వారు అందరూ నా ప్రజలే, నేను వాళ్ళ బిడ్డనే. ప్రతి ఒక్కరికి పార్టీలకు సంబంధం లేకుండా ఎలాంటి గొడవలకు తావేయకుండా ప్రతి ఒక్కరికి పనిచేసే విధంగా కృషి చేస్తా. అలాంటివి ఏమి ఉండదు. గెలిచిన తర్వాత అందరూ మన వాళ్ళే, అది పార్టీలకు సంబంధం ఉండదు. ఈ ఊళ్ళో ఎలాంటి గొడవలకు నా తరపున ఎలాంటి గొడవలకు దారి లేకుండా
దాన్ని కంప్లీట్గా దాన్ని రూపుమాపి ప్రజల కోసం 460 మంది ఓటర్లు ఆ కుటుంబాల కోసమే పనిచేస్తాను నేను. నాకు ఎలాంటి విభేదాలు ఉండొద్దు, నాకు అవసరం లేదు, పార్టీతో సంబంధం లేదు, నాకు ప్రత్యర్థితో సంబంధం లేదు. నాకు మెయిన్ విలేజ్ మా విలేజ్ డెవలప్మెంటే నాకు ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మీతో ఇంటర్వ్యూ చేయడం మాకు కూడా మంచిది, ఎందుకంటే చాలామంది చెప్తుంటారు, అంటే మేము గర్వంగా చెప్తుంటారు, కానీ మీరు అందరికీ కలుపుకొని వెళ్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.